ఒక ఊళ్ళో కానీ పాము గారి చచ్చిపోయింది అధ్యక్ష. ఒక గ్రామంలో పాము గరిచింది అని చచ్చిపోయింది పాపం. శవం అక్కడ పడింది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పరామర్శ చేస్తున్నారు, పోతున్నారు. బట్టి విక్రమార్క లాంటి మిత్రుడు కూడా వచ్చిండు. ఏమైందండి, ఎందుకు చనిపోయిండు అంటే పాము గరిచి చచ్చిపోయిండు. యాడ గరిచిందండి పాము? ఈ కన్ను బొమ్మ మీద గరిచిందా అని. అయ్యో ఇంకా నయమే, కొద్దిగా కిందికి గరిస్తే కన్నే పోతున్నారు. చెట్టు అంతా మనిషి ఏమైండ్రా అంటే చచ్చిపోయిన మనిషి కన్ను ఉంటేంది లేకపోతే ఎంత అధ్యక్ష? తీరుతా ఉంది, పవర్ ప్రాబ్లమ్స్ పోతూ ఉన్నాయి, ఇంకా అనేక మౌలికరంగా వసతులు పెరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి కారణంగా మనకు వచ్చే పనులు కూడా పెరుగుతాయి. తద్వారానే జిఎస్డిపి అద్భుతంగా పెరుగుతూ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంత లేకపోతే అంత రాదు. ఇతర రాష్ట్రాలు తక్కువ ఉండడానికి కారణం కూడా వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండడం, డబ్బులు తేవడం, ఆ తెచ్చిన డబ్బును కూడా చాలా సద్వినియోగం చేయడం, దాని రిటర్న్స్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మన ఆర్థిక మంత్రి గారు కూడా బహుశా చెప్పినారు నాకు తెలిసి. ఒక సంవత్సరంలో మన రైతాంగం పండించిన పంట 1,00,000 కోట్ల అధ్యక్ష, 1,00,000 కోట్లు. ఇట్ ఈస్ గెటింగ్ బ్యాక్ నౌ. ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. 6 ఏళ్ల కింద 7 ఏళ్ల కింద తెలంగాణ రైతుల పరిస్థితి ఏంది, ఇవాళ రైతుల పరిస్థితి ఏంది అధ్యక్ష? ఇవాళ ఒక ధీమా, ఒక విశ్వాసం, ఎస్ మేము మంచిగా గొప్పగా బతకగలుగుతామనే ధీమా. అధ్యక్ష, దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా మీకు ఇష్టం ఉంటున్న చోట అమ్ముకోమని చెప్పి రైతులను వాళ్ళ కర్మానికి వదిలేసారు తప్ప, ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో పర్చేజింగ్ సెంటర్ పెట్టి అన్ని రకాల ధాన్యాలు, రైతు పండించిన అన్ని రకాల ధాన్యాలు కొన్న ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. దీని గురించి అసలు ప్రస్తావన కానీ మాట కానీ ఉండదు అధ్యక్ష. ఇంకో మాట చెప్పానంటే, కరోనాతో మొత్తం ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. మన దేశం వెలకితల పడ్డది. -3.8% జీడిపితో ఇప్పుడు సతమతం అవుతా ఉంది. మనం కూడా దెబ్బతిన్నాం. దాంట్లో 1,00,000 కోట్ల అధ్యక్ష డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ కలిస్తే మనకు వాటిల్ని నష్టం కూడా 1,00,000 కోట్ల పైచిలకి, చాలా పెద్ద దెబ్బ కొట్టింది. ఇది ఒక పక్క చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు, వారికి ధన్యవాదాలు. ఇప్పుడు సెకండ్ వేవ్ మీద కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి వాడు చెప్పినారు. కానీ కథ ఎట్లుందంటే, ఒక పక్క ఇది చెప్తూనే మళ్ళీ అంకెలు చెప్తారు అధ్యక్ష. మొత్తమే నాశనం పోయిందంటే ఇది ఎట్లుందంటే అధ్యక్ష, ఒక చిన్న విషయం గుర్తుకొస్తా ఉంది. ఒక ఊళ్ళో కానీ పాము గరిచి చచ్చిపోయింది అధ్యక్ష. ఒక గ్రామంలో పాము గరిచింది అని చచ్చిపోయింది పాపం. శవం అక్కడ పడింది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పరామర్శ చేస్తున్నారు, పోతున్నారు. బట్టి విక్రమార్క లాంటి మిత్రుడు కూడా వచ్చిండు. ఏమైందండి, ఎందుకు చనిపోయిండు అంటే పాము గరిచి చచ్చిపోయిండు. యాడ గరిచిందండి పాము? ఈ కన్ను బొమ్మ మీద గరిచిందా అని. అయ్యో ఇంకా నయమే, కొద్దిగా కిందికి గరిస్తే కన్నే పోతున్నారు. చెట్టు అంతా మనిషి ఏమైండ్రా అంటే చచ్చిపోయిన మనిషి కన్ను ఉంటేంది లేకపోతే ఎంత అధ్యక్ష? కరోనా ఘోరమైన దెబ్బ కొట్టింది, ప్రపంచం దెబ్బతిన్నది, భారతదేశం దెబ్బతిన్నది. ఆటో రిక్షా బంధు, కారు బంధు, పెట్రోల్ పంప్ బంధు, హోటల్ బంధు, మోటార్ బంధు, మొత్తమే బంధు కదా అధ్యక్ష. మనమే కర్ఫ్యూలు పెడుతుంది. ఎక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ విషయాన్ని చెప్పాలి కదా అధ్యక్ష, అభినందించాలి కదా ప్రభుత్వాన్ని. ఇంత కరోనా ఉన్నా తట్టుకొని అధ్యక్ష, మనం ఎప్పుడు కూడా ఊహించినటువంటిది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం. మనం మన ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ అవుతుందో ఇస్తాం, ఫస్ట్ టెన్షన్కి పంపిస్తాం. ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కూడా 50% కుదించుకొని మనం మన 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 జీత బత్యాలు కూడా కుదించుకున్నటువంటి సందర్భం వచ్చింది, అనుకోనటువంటిది. రెండవది ఏంటంటే, మరి ఇది కంటిన్యూ అవుతూ ఉంది. సరే, భగవంతుని దయ, ప్రకృతి, అది ఏం జరుగుతుంది, మానవ సంబంధమైన జాగ్రత్తలు మనం తీసుకున్నా ఎంతవరకు ఉంటుంది ఏంది అనేది ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా దాదాపు 60-65 వేలు దాటుతూ ఉంది అధ్యక్ష మళ్ళీ మరణాలు, కరోనా పాజిటివ్ కేసెస్. మనం తక్కువనే ఉన్నాం, సంతోషపడు కాదు, ఆ లెక్కలు చూస్తే తక్కువనే ఉన్నాం. అట్లే ఉండాలని దేవుని మొక్తా ఉన్నాం, అట్లే ఉంచాలని ప్రార్థిస్తున్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అయినప్పటికీ ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది, ఈ స్టేల్మేట్ ఎంత దూరం ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటి పెద్ద కన్ఫ్యూజను యావత్ ప్రపంచమే ఒక రకమైనటువంటి బాధతో ఉంది. అయినప్పటికీ కూడా ఉన్నంతలో యథాశక్తిలో ప్రజలను ఆదుకున్నాం. మౌజం ఖాన్ గారు చెప్పినట్టు వలస కూలీలను ఆదుకున్నాం, మన దగ్గర ఉన్న పేదలను ఆదుకున్నాం, బియ్యం ఎక్స్ట్రా ఇచ్చినాం,
ఇన్ని రకాల ప్రయత్నాలు జనాన్ని చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో కరోనా సమయంలో సంక్షేమం ఆపలే అధ్యక్ష, పేదలకు ఇచ్చే పెన్షన్లు ఆపలే, గ్రామాలకు ఇచ్చే అభివృద్ధి నిధులు ఆపలే, అన్నీ కూడా కొనసాగించినాం. జరిగింది అట్లే జరగాలని కూడా భగవంతుని కోరుకుంటాం. ముందు ముందు కూడా తెలంగాణ ఇట్లే ప్రగతి పదంలో సాగాలి, ముందుకు పోవాలి. ప్రతిదీ పెంచినాం అధ్యక్ష. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, ఇది దాచిపెట్టేది కాదు. పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్ పెరిగింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనూహ్యంగా పెరిగింది. ఎఫ్సిఐ చైర్మన్ గారు చెప్పినారు, దేశం సేకరించిన ధాన్యంలో 55% ఒక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని కూడా చెప్పినారు అధ్యక్ష. ఆ ప్రకటన నేను కూడా పేపర్లో చూస్తేనే వార్త, నాకు దండిగా ఇచ్చినామని సంతోషంగా ఉన్నాం, కానీ వారు వాస్తవం చెప్పినారు. ఇట్లా అనేక ఆస్పెక్ట్స్లో పెంచినాం. తర్వాత అధ్యక్ష వారు తలసరి ఆదాయాలు చెప్పినారు. ఒక విచిత్రమైన మాట మాట్లాడినారు పాపం వారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే 200 మంది కాంట్రాక్టుల దగ్గర సంపద ఉంటుందా అధ్యక్ష? ఇది ఎంత అసంగతమైన చర్చ. కాంట్రాక్టర్ అనేవాడు ఒక టూల్, ఎంటైర్ వరల్డ్లో ఉంటుంది, మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది, ఆడిపోయినా అదే సిస్టమ్ ఉంటుంది. మనం రాకముందు ఇంకా చాలా దండిగా ఉండే, అప్పుడు ఈపీసీలు ఉండే, ఈపీసీలు మొబిలైజేషన్ అడ్వాన్స్లు చాలా తతంగాలు ఉండే. అప్పుడు అవన్నీ మేము రద్దు చేసినాం. మీ ఇష్టం ఉంటే పని చేయండి, పొమ్మని చెప్పినాం. చేసే పని కూడా పటిష్టంగా ఉండాలంటే 10 years మీదే మెయింటెనెన్స్ అని పెట్టినాం అధ్యక్ష. కండిషన్ చాలా హార్ష్గా పెట్టినాం. అట్లా కాంట్రాక్టర్ల దగ్గర నిక్షిప్తం కాదు భట్టి విక్రమార్క గారు, దయచేసి మీరు సవరించుకోవాలా. అది రాంగ్ స్టేట్మెంట్. అది ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుడే తప్పన్నట్టు, తద్వారా సంపద కాంట్రాక్టర్ల దగ్గర ఉంటుంది అన్నట్టు మీరు చెప్పినారు, అది కరెక్ట్ కాదు. ఆ రకంగా ఇరిగేషన్ పెంచినాం, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటల్ పవర్ యూజ్ పెరిగింది, అన్నీ కూడా పెంచినాం అధ్యక్ష. నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పినారు. నేను కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, మళ్ళీ చెప్పి ఆల్ ఆస్పెక్ట్స్లో గ్రోత్ ఉంది అధ్యక్ష. నేను గవర్నర్ స్పీచ్లో కూడా గవర్నర్ గారితో చెప్పించినా, మళ్ళీ సమాధానాలు కూడా చెప్పినా, మళ్ళీ కూడా ఈరోజు చెప్తా ఉన్నా, ప్రజలకు తెలవాలి కాబట్టి. సోలార్ పవర్ పెంచినాం, 71 మెగావాట్ల నుంచి 4840 మెగావాట్లకు పెంచినాం. పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచినాం. ఎందుకంటే పవర్లో ఉన్న అనిశ్చితి కంప్లీట్ తీసేసినాం. 13,600, 13,700, 14,000 టచ్ అయినా, 28,000 టచ్ అయినా సరే సప్లై చేసే సామర్థ్యాన్ని పెంచినాం, సరఫరా సామర్థ్యాన్ని.